తర్వాత ఇంటింటికి మినరల్ వాటర్ అని చెప్పారు. ఇంటింటికి మినరల్ వాటర్ అని చెప్పి మున్సిపాలిటీ అధికారులు ప్రతి ఒక్కరి దగ్గర నీటి పన్ను వసూలు చేస్తున్నారు. నీటి పన్ను వసూలు చేసి ఆ కుళాయిలు ఎక్కడ చూసినా కూడా సైడ్ ఉన్నటువంటి పిల్ల కాలువల్లో వదిలేస్తున్నారు, రోడ్ల మీద వదిలేస్తున్నారు. అవి ఇంటింటికి కుళాయిలా, ప్రతి ఇంటి ముందు మున్సిపాలిటీ కుళాయా అనేది కూడా చెప్పాలా. ఎందుకంటే ఇంటింటికి కుళాయి అన్నప్పుడు ఇంటింటికి కనెక్షన్ ఇవ్వాలా. కాలువల్లో వదిలేస్తున్నారు, రోడ్ల మీద వదిలేస్తున్నారు. వాటి వల్ల చేసిన ఆయన మళ్ళీ దాన్ని సక్రమంగా చేయకుండా వదిలేసినందువల్ల ఇప్పటికే కనీసం ఆ నీళ్లు కూడా ఇంకా పూర్తిగా రాలా, ఆ పైపులన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా నాయకుల యొక్క స్వలాభం కోసం చేస్తున్నారా, లేదు కాంట్రాక్టర్ని బతికించేందుకు చేస్తున్నారా, లేదు నాయకులు, కాంట్రాక్టర్లు, అధికారులు యొక్క లోపాయకారి ఒప్పందాల కోసం చేస్తున్నారో కూడా ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అలాగే ఎన్టీఆర్ సృజల స్రవంతి యోజన, ఈ ఎన్టీఆర్ సృజల స్రవంతి యోజన అనేటువంటి పథకం తెలుగుదేశం పార్టీ పెట్టింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం శుద్ధి చేసినటువంటి నీరుని 20 లీటర్ల నీళ్ళని 2 రూపాయలకే ప్రజలకు అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటుపక్క రోడ్డుకి అవతల చూసుకుంటే 39వ డివిజన్లో ఈ పథకం అమల్లో ఉంది. అవుట్ పక్క చూసుకుంటే 40వ డివిజన్లో ఈ పథకం అమల్లో ఉంది. 36వ డివిజన్లో రామయ్యబడి పక్కన ఎన్టీఆర్ సుజల స్రవంతి యోజన కింద పెట్టినటువంటి పథకం ద్వారా పెట్టినటువంటిది ఈ రోజుకి అది వాడుకలోకి రాలేదు. తుప్పుబట్టి నిర్వీర్యం అయిపోయి ఈరోజు అది దేనికి పనికి రాకుండా పోతుంది. దాన్ని కూడా పక్క డివిజన్లో అమల్లో ఉన్నటువంటిది ఈ డివిజన్లో ఎందుకు అమల్లో లేదో కూడా, ఎప్పుడు లోపల దాన్ని ప్రారంభిస్తారో కూడా ఈ సంబంధిత అధికారులు, నాయకులు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం